ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మీ అందరికీ కొన్ని నిజాలు చూపించాలని అనుకుంటున్నాను నేను. నిజాలు ఏంట్రా అంటే, మనం సినిమాల్లో చూస్తుందన్నీ నిజాలైతే కాదు. చాలా వరకు నిజ కథలు తీసుకొని చెప్తున్నామని అంటారు కానీ, కొన్ని మాత్రం మనల్ని నిజంగా బ్లైండ్‌గా చూపిస్తాయి. అలాంటిది ఇదొకటి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో, ఈ రోడ్ ఎంత చక్కగా వెళ్తుందో చూసారా? ఎంత నీట్‌గా ఉంది. పల్లెటూర్లు, చుట్టుపక్కల ఇల్లులు, బిల్డింగ్స్, షాపులు అన్నీ కూడా ఒక పద్ధతిగా ఉన్నాయన్నమాట. అంటే చాలా బాగున్నాయి. తర్వాత ఇదంతా కూడా ఎక్కడ అని అడగకండి. నేనే చెప్తున్నాను. ఇది బీహార్. బీహారు మనకి సినిమా చూపించేది ఏంటంటే, బీహార్‌లో రౌడీలెక్కువ, గూండాలెక్కువ, అస్సలు బాగోదు. తో అడవిలాగా ఉంటది. లేదంటే ఏమంటారది? ఎడారి. ఎడారి ఎడారిలాగా ఉంటది. ప్రజలు కత్తులు, గన్నులు పట్టుకొని తిరుగుతారు. అలాంటిదేం లేదు. అదంతా ఒకప్పుడు జమానా. ఈరోజు పరిస్థితి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. దైవభక్తి మాత్రం చాలా ఎక్కువండి. ఇది అయితే మేము వెళ్తూ దారిలో ఆగామనమాట. నేను ఒక 200 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సొచ్చింది. దర్భంగా అనే ఏరియా. సో, బాగా ఎండగా ఉండడంతో నేను తాగుతుంది ఇక్కడ మారేడు జ్యూస్. ఈ మిక్సీ చూసారా? హ్యాండ్‌మేడ్. అక్కడ కరెంట్ గానీ ఏం లేదు. అడవి మధ్యలో అనమాట. కొంచెం అడవి దారుంది. టౌన్ టు టౌన్ అంటే 3 డిస్ట్రిక్ట్స్ దాటి వెళ్ళాము. పాట్నా నుండి సమస్తీపూర్ నుండి దర్భంగా వెళ్ళాము. సో, ఇదైతే మేము టేస్ట్ ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. సో, రేసర్స్ ఇక్కడ ఉండగానే రేసర్స్ కానీ ఈ ఏరియా అంటే నాకు అస్సాం గుర్తొచ్చింది. అస్సాంలో ఒక ఏరియా ఉంటుంది మాకు ధోలా దగ్గరలో. అది కూడా సేమ్ టు సేమ్ ఏరియా. మా పని అయిన తర్వాత చాలా రోజులైంది నేను తాటికాయలు తిని. సో, తాటికాయలు ఇక్కడ ఎలా అంటే సైడ్‌లు కట్ చేసి మనకి కొబ్బరికాయలు సైడ్‌లు కట్ చేసి ఎలా ఇస్తారో ఆ విధంగా కట్ చేసి ఇస్తున్నారు. నేను అలాగొద్దు నాకు కళ్ళు కట్ చేసి ఇవ్వండి అన్నాను. అతను నమ్మకంగా అసలు ఎర్రోళ్ళ చూస్తున్నాడు. అరే బాబు నేను తింటాను. తినే బాధ్యత నాది. నీకు అనవసరం. నాకు కట్ చేసి ఇవ్వు. నా స్టైల్‌లో నేను తింటానని. ఆయన నాకు అసలు అలా చూస్తున్నాడు. ఓకే. అది అయిపోయింది. తర్వాత దారిలో వస్తుండగాన భోజనానికి ముందు ఒక శివాలయం అయితే కనిపించిందండి. అంటే ఇది ఎలా ఉందంటే గ్రౌండ్ నుండి ఆ టెంపుల్ గోపురం చూస్తే మతిపోయింది. చాలా హైట్. ఒక 5, 6 అంతస్తుల హైట్ అనమాట. సరే లోపల ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఓకే. పురాతన శివాలయం అంటే దగ్గర చాలా సంవత్సరాల క్రితం అంటున్నారు. ఎవరో స్టోరీ చెప్పలేదు నాకు. సో, స్టోరీ కూడా ఏంటని తెలీదు. అక్కడ ఓం నమ శివాయ తప్ప ఇంకొక బోర్డు లేదు. శివలింగం ఎక్కడుంది చూడండి. నేను ఉన్నది గ్రౌండ్. అంటే ఇంకా రోడ్ నుంచి డౌన్‌కి దిగాను. అక్కడి నుండి ఇంకా డౌన్ ఇది. అక్కడ అమ్మవారిని పార్వతీదేవి ఒక రాయిలాగా ఉన్నారు. ఈవిడే పూజ చేస్తుంది అక్కడ. ఈ గోపురం చూసారు ఎలా ఉందో? చాలా హైట్ అనమాట. సో, ఇక్కడ ఆవిడ పూజ చేస్తుంది. శివలింగం. ఇదే శివలింగం ఇక్కడ ఉంది. ఆ ఏరియా అంతా కూడా చాలా పెద్ద ఏరియా. అయితే గుడి మాత్రం చాలా బాగా ఉంది. అంటే ఈ మధ్య నేను గుడికి కూడా వెళ్ళలేదండి. కొద్దిగా వర్క్ వల్ల టైం దొరకలేదు. ఇది చూస్తున్నారు కదా గ్రౌండ్ లెవెల్. దీనికి ఒక 3 మీటర్ల హైట్లో రోడ్ ఉంది. మనం వచ్చిన రోడ్ ఏదైతే ఉందో అది ఉంది. ఈ గుడి ఇక్కడ నుంచి డౌన్కి ఉంది. ఇక్కడ దుర్గమ్మ వారి గుడి కూడా ఉంది. శివాలయము, కృష్ణుడు, నంది అన్నీని. ఈ దుర్గాదేవి అంటే ఇక్కడ మఠం అనమాట. ఇక్కడ దుర్గాదేవిని పెట్టుకుంటారు ఎవ్రీ ఇయర్. సో, ఇవైతే మాత్రం ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్. సీసీటీవీ అండర్లో ఉన్నాయి. ఎవరు కూడా పిచ్చి వేషాలు లేకుండా చాలా చక్కగా ఉన్నాయి. మూర్తులు చూస్తుంటుంటే అలా చూస్తూ ఉండాలనిపించింది. కానీ మధ్యాహ్నం 2 కదా టైము. బాగా ఆకలేస్తుందని చెప్పి మూవ్ అయ్యాం. మళ్ళీ మూవ్ అయిన తర్వాత ఇది దారిలో అనమాట. మనం వెళ్తున్న దారి చూడండి మీరు. చాలా వరకు కూడా మన బీహార్ అంటే తప్పుడు నిర్ణయాలు ఉన్నాయి. చాలామంది నేను ఎక్కడ చేస్తున్నారంటే నేను బీహార్ అనగానే అయ్యో బీహార్ అంటే దొంగలు ఉంటారండి, ఇది ఉంటారు, ఇది ఉంటారు. నథింగ్. ఉంటారు. ప్రతి చోట ఉంటారు. జస్ట్ ఈ అపోహ మీ దగ్గర నుంచి పోగొట్టడం కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఎంతమందికి రీచ్ అవుతుందో ఎంతమందికి రీచ్ అవ్వదో నాకు తెలియదు. బట్ నేను ఒక వీడియో చేయాలి అనుకున్నాను. దానికోసమే ఇక్కడ ఎండబెట్టిన ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా మొక్కజొన్న గింజలు ఎండబెట్టేసి అవి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇక్కడి నుంచి ఒక 4-5 ఊర్లు ఇదే పని వీళ్ళకి. మొక్కజొన్నలు తయారు చేయడం, అవి ఎండబెట్టడం, అది పంపించడం. మీరు చిన్నప్పుడు ఎప్పుడో కూడా గాజులు చూసుంటారు కదా, మనకి ధాన్యం దాచుకోవడానికి అవన్నమాట ఇవన్నీ కూడా. నాకైతే ఈ జర్నీ చాలా అంటే హ్యాపీ అనిపించింది అన్నమాట. పల్లెటూరు వాతావరణము, రోడ్స్ నీట్ అండ్ క్లీన్, ఎక్కడికక్కడ కల్వర్ట్స్ కానీ, నదులు కానీ నిజంగా చాలా బాగుందండి.
ఎందుకు మన వాళ్ళు బీహార్‌ని అంత రాక్షసంగా చూపిస్తారో నాకైతే అర్థం కాదు గానీ, నిజంగా పీస్‌ఫుల్. నెక్స్ట్ నలంద యూనివర్సిటీ అవనివ్వండి, బౌద్ధ మతం గానివ్వండి, చంద్రగుప్తులు గానివ్వండి, మౌర్యులు గానివ్వండి, ఎంతమంది మన చోళులు గానివ్వండి, చాలామంది బీహార్‌లో నుంచి మనకి ఉన్నది. నెక్స్ట్ మన సంబంధించి పురాణాల్లో మహాభారత, రామాయణ, భాగవతాలన్నీ కూడా ఈ బీహార్‌కి సంబంధించి చాలా చోట్ల ఉన్నాయి. చాలా ఆనవాళ్ళున్నాయి. ఇక్కడ దగ్గరలో మందార పర్వతం అంటే మన సృష్టి స్టార్టింగ్ అమృతము, విషము, హాలాహలము పుట్టిన ఆ కథ అయితే ఏదైతే ఉందో అది కథ నిజమా అనేది భగవంతుడికి తెలియాలి. కానీ దానికి మన పురాణాలకు చెందిన ఆనవాళ్ళన్నీ కూడా మీకు ఈ బీహార్‌లోనే అయితే దొరికాయండి. నేను కూడా చాలా వరకు గుళ్ళకి వెళ్ళిన, ఈ చుట్టుపక్కల వెళ్ళిన కాశీ గానీ, నెక్స్ట్ పురాణాలకు సంబంధించి మహావిష్ణువుకి సంబంధించిన మన ఏదైతే ఆహ్, గజేంద్ర మోక్షం అనే ఒక ఘట్టం గానీ, అన్నీ కూడా ఇక్కడ జరిగినట్టుగా రుజువులైతే కనిపిస్తున్నాయి. సో, బీహార్ మీద ఏదైతే అభిప్రాయం ఉందో మార్చుకోండి. థాంక్ యూ.